చెస్ట్ లూజ్ మన దగ్గర మనం తీసుకుంటాం బాడీ పైన. మిడిల్ చెస్ట్ ప్రకారంగా చూసుకొని కప్ షేప్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది. బట్ మన దగ్గర మిడిల్ చెస్ట్ లేనప్పుడు ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టేసుకుంటాం. కొంతమంది పొట్టిగా వేస్తారు, 12 ఇంచుల పొడవే బ్లౌజ్ వేస్తారు. కొంతమంది 16 ఇంచుల బ్లౌజ్ పొడవు పెట్టుకుంటారు. సో అట్లా బ్లౌజ్ లెంత్లు అట్లా పెరిగినా కొద్దిగా కప్ షేప్స్ ఇవన్నీ కూడా ఎలా రెడీ చేసుకుంటాం, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని. ఇప్పుడు ఈ బ్లౌజ్ లో చంక రౌండ్ చాలా ఎక్కువ ఉంది, భుజాలు అనేది జారిపోతుంది, వెనకాల డోరీస్ కట్టుకున్నారు ఈ బ్లౌజ్ లో. సో అందుకు ఏం చేస్తామంటే చంక రౌండ్ అనేది తగ్గించాలి. మరి చంక రౌండ్ ఏ విధంగా తగ్గిస్తాం? కస్టమర్ మన దగ్గర లేదు, కస్టమర్ చంక రౌండ్ మన దగ్గర లేదు. మరి ఎంత మేర తగ్గిస్తే వీళ్ళకు భుజాలు జారకుండా ఉంటుంది అనే దానికోసం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో కొలత జాకెట్ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు, అంటే కొలత జాకెట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని స్టిచ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ప్రీవియస్ క్లాస్లో చూపించిన కదా. సో ఈ క్లాస్లో మీకు కొలత జాకెట్ పర్ఫెక్ట్గా లేనప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కొలత జాకెట్, మనం కుట్టిన జాకెట్ రెండు కూడా కంపేర్ చేసుకున్నప్పుడు కొలత జాకెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ మనకి కుట్టిన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మన కప్పు షేప్ కానీ భుజాలు జారకుండా, వెనకాల డోరీస్ అనేది యూజ్ చేయకుండా చంక దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకొని, తర్వాత బ్లౌజ్ లోపల నుంచి అయినా బయట నుంచి అయినా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా, ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేలాగా ఎట్లాంటి టిప్స్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తానండి. అయితే కటింగ్ ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ క్లాస్లో ఉంటుంది, చూడండి. ఎందుకంటే కటింగ్ చూస్తేనే మీకు స్టిచ్చింగ్ ప్రాసెస్ మొత్తం కూడా అర్థమవుతుంది. కటింగ్ ప్రాసెస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఈ వీడియోలో వచ్చి స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్గా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. అయితే చాలామంది ఏం చేస్తారంటే లైనింగ్తో పాటుగా ఒరిజినల్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందంటే చుట్టూ కటింగ్ అనేది చేసుకుంటారు. ఇట్లా ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోరు. అట్లా ఎప్పుడు కూడా చేయొద్దండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చిందంటే విప్పదీసి మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది. దాంతో మనకు బ్యాక్ పార్ట్లో అంటే మనకు కుట్టేటప్పుడు వచ్చే మిస్టేక్ ఈ బ్యాక్ పార్ట్లో క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో అందుకోసం చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్ పార్ట్ కూడా ఫస్టే కట్ చేయకుండా మొత్తం కుట్టిన తర్వాత నెక్ పార్ట్ వరకు కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ రాంగ్ సైడ్ పైన లైనింగ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ గొడ్జలు జాయింటింగ్ చేసుకోవడం, వెనకాల డాట్ వేసుకోవడం. ఈ డాట్ కూడా మనకు కొలత జాకెట్లో చాలా తక్కువ పట్టుకొని వేసిరు డాట్. సో మనకి ఇప్పుడు ఏం చేసినాం, డాట్ వెడల్పు పెంచినాం, డాట్ పొడవు కూడా మనకి ఈ బ్లౌజ్ డీప్ ఎంత ఉంది దాని ప్రకారంగా పెట్టుకున్నాం. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నడుము బెల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం మిషన్ పైనకి వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకోవాలి. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ కింద నుంచి జాయింటింగ్ చేసుకోవాలి. చాలా మంది నెక్ పార్ట్ అనేది ఫస్ట్ స్టిచ్ చేస్తారు. అట్లా నెక్ పార్ట్ స్టిచ్ చేయకుండా ఈ నడుము పార్ట్ ఏదైతే ఉంటుందో స్ట్రైట్గా ఈ నడుము పార్ట్ను ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. అయితే కుట్టేటప్పుడు కూడా ఏ మాత్రం సాగకుండా నిదానంగా కుట్టండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ ఏం చేయట్లేదు కదా, కస్టమర్ బ్లౌజెస్ కుడుతున్నారు కాబట్టి ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఈ కుట్టేటప్పుడు ఏంటంటే మీరు ఈ లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసేటప్పుడే కొంచెం ఒకవేళ సాగదీసి కానీ కుట్టిరు అనుకోండి, ఇంకా అప్పుడు ఫైనల్ ఏమైతుందంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత కూడా మొత్తం అక్కడికక్కడ మొత్తం బుడగలాగా ముడతలాగా వచ్చేస్తాయి. ఇంకా అది ఎందుకు వచ్చినాయి ఏందనేది కూడా మీకు తెలియదు. కటింగ్ బాగానే చేసినాం, స్టిచ్చింగ్లో ఎక్కడ పోయిందో అని. సో లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసేటప్పుడే కరెక్ట్గా ఏ పార్ట్ కూడా సాగకుండా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ పార్ట్ వరకు వచ్చేసరికి ఇదిగోండి ఇలా కరెక్ట్గా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. ఆల్రెడీ మనం కుట్టుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంకా ఇది కదిలే సమస్య ఉండదు. కరెక్ట్గా నీట్గా కుట్టేసుకోండి. ఒకవేళ బాగా సన్నటి క్లాత్ ఉందనుకోండి, జారిపోయే క్లాత్ అట్లా ఉంటే కనుక మీరు గుండు పిన్నులు అనేది పెట్టుకోండి అక్కడక్కడ. ఎందుకంటే మళ్ళీ కుట్టి ఎక్కడో సాగిపోయింది అని చెప్పి మళ్ళీ విప్పదీయకుండా అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకుంటే ఏంటంటే కుట్టేటప్పుడే ఇంకా సాగకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని డాట్స్ వేసుకోవచ్చు. డాట్స్ ఒక చోట మార్కింగ్ చేసుకొని ఇంకొక వైపున రన్నర్ వీల్తో రన్ చేసుకున్నాం, మనకు అచ్చులు పడ్డాయి. ఈ అచ్చుల ప్రకారంగా పట్టుకొని డాట్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ అచ్చులు అంత పర్ఫెక్ట్గా కనిపించకపోతే మళ్ళీ ఒకసారి ఇదిగోండి అచ్చుల పైన చిన్న మార్కింగ్ చేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ ప్రకారంగా డాట్ వేసుకోవచ్చు. ఏంటంటే మనం కుట్టేటప్పుడు రన్నర్ వీల్తో రన్ చేస్తాం కాబట్టి అచ్చులు పడతాయి క్లియర్గా. తర్వాత చూడండి ఇక్కడ ఈ డాట్ కూడా మనం కొలత జాకెట్లో డాట్ ఎంత ఉందో అంత వేయలేం. కొలత జాకెట్లో డాట్ చాలా తక్కువ పట్టుకొని వేసిరు, అది 1/2 ఇంచు ఆ టైప్లో ఉంది. డాట్ ఎప్పుడైనా వెడల్పు 1/2 ఇంచు పట్టుకొని వేయాలి. అట్లా వేస్తేనే బ్లౌజు నడుము దగ్గర టైట్గా ఉంటుంది, తీరా భుజాలు జారకుండా పర్ఫెక్ట్ ఉంటుంది.
డాటు అందుకే ఏం చేస్తాం మనం కటింగ్ చేసేటప్పుడే డాట్ కోసం మార్కింగ్ చేసేసుకుంటాం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా. ఇలా రెండు వైపులో కూడా హాఫ్ ఇంచు పట్టేసుకొని వేసుకుంటే మనకు డాట్ కోసం తీసుకున్న 1 ఇంచు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఇదంతా కూడా ఖర్చులు పోను నడుము లూజుకి ఈక్వల్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకోండి, ఖర్చులు ఒక వైపున కొంచేసుకొని ఇప్పుడు ఈ మొత్తం ఎక్స్ట్రా పీస్ అంతా నిదానంగా కటింగ్ అనేది చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వెనకాల పార్ట్లో మీకు కావాలి అంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ నడుము బెల్ట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి నడుము బెల్ట్ అయితే వేస్తాను. ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుందాం. అయితే ఫ్రంట్ పార్ట్ పీస్‌లో చాలామంది చేసే మిస్టేక్ ఏంది అంటే, ఫ్రంట్ పార్ట్‌లు 2 గూడా 2 వైపులా రాకుండా 2 ఫ్రంట్ పార్ట్స్ ఒకటే వైపునకొచ్చేస్తాయి. అట్లొచ్చిన తర్వాత ఏం చేశారంటే, అరే 2 ఒక వైపునకొచ్చినాయి అని చెప్పి ఒక పార్ట్‌ని మొత్తం కుట్లన్నీ విప్పదీసి మళ్ళీ తిరగబెట్టి కుట్టేస్తారు. ఒకసారి కుట్టి మళ్ళీ విప్పదీసేసినామంటే ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా సాగిపోతుంది. ఇది మనం క్రాస్ కటింగ్‌లో తీసుకుంటాం. అంటే స్ట్రెయిట్ కటింగ్ తీసుకున్నా సరే, ఒక్కసారి కుట్టి మళ్ళా విప్పదీసినామంటే నెక్ పార్ట్ చంక భాగాలు ఖచ్చితంగా సాగిపోతాయి. సో, అందుకోసం ఏం చేయాలంటే మనకిక్కడ లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసే కంటే ముందు లైనింగ్ పీస్‌లను విడిగా తీసుకొని, ఇప్పుడు ఈ ఒరిజినల్ పీస్‌లని ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి వీటిని. ఇట్లా ఓపెన్ చేసేసుకొని, ఇప్పుడు దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ పీసులు పెట్టుకుంటాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది కదా! దీన్ని కూడా ఇదిగోండి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని దీనిపైన పెట్టుకోవాలి. అంటే మనకు కుట్టే కంటే ముందు ఏం చేసుకోవాలంటే, ఈ నెక్ పార్ట్స్ ఉంటాయి కదా! 2 కూడా ఫ్రంట్ పార్ట్స్ ఈ 2 నెక్కులు ఎదురెదురుగా ఉండాలి. ఇలా ఉండేలాగా పెట్టేసుకొని కుట్టినము అంటే ఫ్రంట్ పార్ట్‌లు 2 ఒకటే వైపునకు రావు. 2 వేరువేరుగా వచ్చేసాయి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి కుట్టి విప్పదీసేస్తే మొత్తం కూడా ముడతల కింద వచ్చేస్తది. తర్వాత వచ్చేసి ఇప్పుడు కొలత జాకెట్‌లో ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ అసలు ఏమాత్రం లేదు. ఆ షేప్ బెల్ట్ మొత్తం కూడా చెస్ట్ పైనకి ఎక్కేసినట్టుగా మొత్తం ముడతల్లాగా వచ్చింది. ఇప్పుడు మనకి పై పార్ట్‌కు నీట్‌గా కప్పు షేప్ అనేది ఇచ్చేస్తే కప్పు పర్ఫెక్ట్‌గా నిలబడుతుంది. కింద షేప్ బెల్ట్ కూడా చెస్ట్ పైనకి ఎక్కదు. దానికోసం మీకు డాట్స్ వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా ఏం చేస్తారంటే, మీరు మర్చిపోకుండా ఒక చిన్న గుండు పిన్ను పెట్టేసుకోండి ఇట్లా. ఇట్లా పెట్టేసి దీని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే తిరగమరగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ పెట్టేసుకొని హుక్స్‌ల పట్టీ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టడం స్టార్ట్ చేసుకుందాం. అయితే మనం చూడండి ఇక్కడ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నాం ఒరిజినల్ క్లాత్. ఇట్లా తీసుకోవడం వల్ల మనకేమవుతదంటే కరెక్ట్‌గా 2 ఎడ్జెస్ సమానంగా వచ్చేలాగా కుట్టాల్సిన ప్రాబ్లమ్ ఉండదు. మధ్యలో పెట్టుకొని చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేయొచ్చు. అందుకోసం అట్‌లీస్ట్ ఒక పావు ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. ఇదిగోండి రౌండ్ తిరిగే దగ్గర కూడా. ఈ కింద ఉన్న ఒరిజినల్ క్లాత్ కొంచెం మందం క్లాతే కాబట్టి డైరెక్ట్‌గా కుట్టు వేసేస్తున్నాం. ఒకవేళ పల్చటి క్లాత్ అయితే గనక మీరు మధ్యలో గుండు పిన్నులు పెట్టుకోండి. ఏందంటే మనం కుట్టేటప్పుడు చంక రౌండ్ దగ్గర ఫ్రంట్ నెక్ డీప్ ఈ రౌండ్ దగ్గర మధ్యలో పాదాన్ని ఎత్తుకుంటూ కుట్టాలి. అప్పుడేమవుతుందంటే ముడతలు సాగకుండా నీట్‌గా వచ్చేస్తదనమాట. దీన్ని కూడా ఒకసారి తిరిగేసి చూసుకోవాలి. ఎక్కడైనా బుడగలాగా ఇట్లా మిగిలిపోయిందా ఏంటి అని. ఇలా పర్ఫెక్ట్ వచ్చింది అనుకున్న తర్వాత దీని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసేయొచ్చు. ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేస్తాను. మీకు తెలుసు కదా కట్ చేయడం కూడా. ఇంకొక పార్ట్ స్టిచ్ చేసుకుందాం. అయితే ఈ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు గుండు పిన్ను పెట్టినాం కాబట్టి తిరగమరగా కాదింకా. ఇప్పుడు గుండు పిన్ను తీసేసుకొని ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసినాం పైనుంచి కిందికి కుట్టి ఈ పార్ట్ అంతా కుట్టి నెక్ దగ్గరికి ఎండ్ చేసినాం. ఇప్పుడు ఈ పార్ట్ ఏమవుతదంటే కింద నుంచి పైకి కుడతాం. తర్వాత ఈ నెక్ చంకరౌండ్ ఇవన్నీ కూడా తర్వాత కుడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఈ ఉక్సుల పట్టి పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫస్ట్ కుట్టాలి. ఇట్లా కుట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్రంట్ పార్ట్ దాదాపు సాగకుండా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే రౌండ్ నెక్ దగ్గర నుంచి కుడతారు. ఆ తీరా ఏమవుతుందంటే లాస్ట్ వరకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేస్తది ఇంకా. అందుకని నెక్ ఈ రౌండ్ తిరుగుతున్న పార్ట్‌ని ఫస్ట్ కుట్టొద్దు. స్ట్రెయిట్‌గా ఉన్న పార్ట్‌ని కుట్టాలి. అంటే మీరు అనుకోవచ్చు ఇటువైపున కూడా స్ట్రెయిట్‌గానే ఉంది కదా! ఇది కూడా కుట్టొచ్చు కదా అని. అది కుట్టినా కూడా ప్రాబ్లమ్ ఏముండదు. ఏదో ఒకటి మనకు స్ట్రెయిట్‌గా ఉన్న పార్ట్‌ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా కుట్టినాం కదా! ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. తర్వాత డాట్స్ వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని దీనికి మొత్తం కూడా డాట్స్ వేసేసుకుందాం. అయితే మనకి ఇక్కడ ఒక పార్ట్‌కి వచ్చి మార్కింగ్ చేసుకుంటాం. ఇంకొక పార్ట్‌కు రన్నర్ వీల్‌తోని రన్ చేసుకుంటాం కదా! ఇలా రన్ చేసుకుంటే ఆల్రెడీ అచ్చులు పడతాయి. ఇది కుట్టేంత వరకు అచ్చులనేవి ఉంటాయన్నమాట. ఈ బ్లౌజ్ ఒకసారి వాష్ చేసేంత వరకు కూడా ఈ అచ్చులనేవి ఉంటాయి. అయితే ఒకవేళ ఈ అచ్చుల ప్రకారంగా వేసుకోనికి వస్తే వేయండి. లేదు అంటే ఈ డాట్ పొడవులు ఎక్కడి వరకు ఉన్నాయో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. తర్వాత ఈ డాట్ మెయిన్ డాట్ వెడల్పు ఏదైతే ఉందో ఈ వెడల్పు కాడ 3 చోట్ల ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ మధ్యలో మార్కింగ్ ఒకటి చేసేసుకోండి. వీటికి మాత్రం అంచులు చేయాల్సిన పని లేదు. ఓన్లీ మధ్యలో మార్కింగ్ చేసుకోండి. ఇది ఆల్రెడీ రన్నర్‌తోని రన్ చేసినాం కాబట్టి అచ్చులు పడ్డాయి.
బట్ మీకు అచ్చులు కనిపిస్తలేవు, దాని ప్రకారం వేయనికి రాదు అంటే మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుందాం. మధ్యలో మార్కింగ్ ఏదైతే ఉందో ఈ మార్కింగ్ ప్రకారంగా ఫోల్డింగ్ చేసి పట్టేసుకుంటే డాట్ వెడల్పు దగ్గర నుంచి పై వరకు క్రాస్గా మార్కింగ్ అనేది ఉంది. ఈ మార్కింగ్ ప్రకారం డాట్ వేసుకోవాలి. కొంచెం రబ్ చేసుకోండి చివరన ఈ స్టార్టింగ్ వరకు ఇలా రబ్ చేసుకొని ఈ దారం కట్ చేసుకోండి. అయితే దారం కూడా చివరి దాకా తీయొద్దు, ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. తర్వాత ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చును కట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేయాలి. ఒకవేళ కట్ చేయకుంటే కనుక కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక కుట్టు వేసుకోండి. ఇలా ఈ కుట్టు ఎందుకు అంటే ఇది ఎందుకు ఫోల్డింగ్ చేయాలి అంటే ఇప్పుడు ఈ జాకెట్ని కొలతకి ఇచ్చినాం అనుకోండి, ఇంకొకసారి వాళ్ళు ఈ డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకుంటారు. దానికోసం ఈ చిన్న ఫోల్డింగ్ అనేది చేసి వదిలేసేయాలి. ఇది విప్పదీసి వాళ్ళు డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకుంటారు అనమాట. తర్వాత ఉక్సుల పట్టి డాట్ మధ్యలో మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ని ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ అచ్చు పడుతుంది, క్లియర్గా అచ్చు కనిపిస్తుంది. లేదంటే స్టార్టింగ్లో 1/2 ఇంచ్ పెట్టండి ఈ చివరి వరకు ఇలా. అయితే స్టార్టింగ్లో చివరిన రబ్ చేయాలి ఖచ్చితంగా, ఈ కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. తర్వాత చంక వైపున డాట్, ఇది కూడా మార్కింగ్ ఏదైతే చేసినామో మార్కింగ్ ప్రకారం ఇది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే 1/2 ఇంచ్ అనేది పట్టండి పై వైపున. డాట్ వెడల్పు ఎక్కడైతే ఉందో ఇదిగోండి ఈ డాట్ పొడవు, ఈ డాట్ పొడవు ఎంత ఉందో ఈ పొడవు వరకు ఇలా రబ్ చేసుకోండి. అయితే మనకు కొలత జాకెట్లో కప్పు షేప్ అనేది కొంచెం ఎక్కువ రాలేదు, అణిగినట్టు ఉంది. ఎందుకు కప్పు షేప్ అణిగినట్టుంది కాబట్టి షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పైనకి ఎక్కేసింది. అట్లా కాకుండా పై పాటకి కప్ ఇచ్చినాం అనుకోండి, షేప్ అనేది పర్ఫెక్ట్ ఇస్తే షేప్ బెల్ట్ నడుముకు పట్టినట్టుగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఖర్చులు ఏదో ఒక వైపున కొంచేయండి, దాదాపు కింది వైపున కొంచితే బెటర్. ఇలా రబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి పైకి తీసుకొని చూసుకుంటే ఇదిగోండి కప్పు షేప్ వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా కొలత జాకెట్లో ఇంత కప్పు షేప్ లేదు, జస్ట్ ఏదో చిన్నగా పెట్టిరు అంతే. ఇట్లా కప్పు షేప్ పర్ఫెక్ట్గా ఇచ్చేస్తే మిగతా నడుము బెల్ట్ అనేది నడుముకు పట్టినట్టుగా ఉంటుంది ఫిట్గా. సో ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మనకు షేప్ బెల్ట్లు ఎన్ని తీసుకున్నాం, ఒక పార్ట్కి 2 లైనింగ్ షేప్ బెల్ట్లు, ఒక ఒరిజినల్ షేప్ బెల్ట్ తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక లైనింగ్ షేప్ బెల్ట్, ఒక ఒరిజినల్ షేప్ బెల్ట్ చుట్టూ జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోండి. ఈ 2 పీసులను కలిపి లోడింగ్ అనేది చేసేసుకుంటాం. అయితే ఇది మీకు లోడింగ్ కూడా ఇంతకుముందు చెప్పిన నేను. అయితే చాలామంది ఏంటంటే ఈ పీస్ కూడా జాయింట్ చేయరు, అన్నీ కలిపి లోడింగ్ అనేది చేస్తారండి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న పార్ట్ కొంచెం వదలొదులుగా వస్తుంది ఒరిజినల్ పార్ట్. సో ఈ ఒక ఒరిజినల్ ఒక లైనింగ్ ఖచ్చితంగా జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకుంటాం. దీనికోసం ఇలా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన ఈ పీస్ని ఈ కప్పు షేప్ ఈ ఫ్రంట్ పార్ట్ పైన రివర్స్ వచ్చేలాగా పెట్టండి. తర్వాత ఎక్స్ట్రా షేప్ బెల్ట్ని ఇలా తిరిగేసి ఇప్పుడు ఈ పీస్ పైన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ చిన్న కార్నర్గా కట్ చేసినాం, ఈ కట్ చేసిన పార్ట్ హుక్స్ల పట్టికి సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఈ విధంగా ఈ 2 పీసులు కూడా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. అయితే కుట్టేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా తీసుకున్నామండి, లాగినము అంటే సాగిపోతుంది. అది లాగకుండా జస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఈ 3 పీసులు సమానంగా వచ్చేలాగా జస్ట్ పట్టేసుకోవాలంతే. మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే ఫ్రంట్ పార్ట్ అనేది లాగుతాం. అదేవిధంగా ఖర్చు ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి ఇక్కడ కుట్టు వేసేసినాం కాబట్టి ఇంకా ఇది కుట్లలోకి రాదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఖర్చుని ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే ఈజీ ఉంటుంది అనమాట. అది కానీ కుట్లలోకి వచ్చిందంటే కప్పు షేప్ నిలబడదు, ఇంకా మళ్ళీ అది అణిగినట్టుగా వచ్చేస్తుంది కప్పు షేపు. ఈ చివరి వరకు ఏ పీసు లాగకుండా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ తిరిగేసి డబల్ స్టిచ్ వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చుకి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి ఈ రౌండ్ తిరిగే దగ్గర. ఈ మిగతా ప్లేస్లో కొంచెం దూరం పెట్టినా పర్లేదు, ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం దగ్గర వచ్చేలాగా కట్స్ పెట్టి ఈ పై పార్ట్ను పై వైపునకు వచ్చేలాగా తీసి రబ్ చేసుకోండి. ఈ ఒరిజినల్ పార్ట్ను కూడా పై వైపునకు తీసుకొని ఇలా రబ్ చేసుకోండి. కొంచెం కప్పు అణిగినట్టు ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు చూడండి కప్పు షేప్ వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ కింద షేప్ బెల్ట్ నడుముకు పట్టినలాగా నీట్గా వచ్చేసింది అనమాట. ఇట్లా కప్పు షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ చివరిన ఎక్స్ట్రా ఉంది, మనకు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా. ఇదిగోండి ఈ విధంగా. అయితే మనకు ఖచ్చితంగా ఎక్స్ట్రా రావాలి, తగ్గకుండా చూసుకోండి. ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవచ్చు. ఏంటంటే చాలామంది తగ్గింది అనుకోండి, ఈ షేప్ బెల్ట్ ఇక్కడ వరకు రాకుండా ఇక్కడ వరకే వస్తే
ఇక్కడ నుంచి పై పార్ట్ని కట్ చేసేస్తారు ఇట్లా. అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. షేప్ బెల్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చేలాగానే తీసుకోండి. ముందు వైపున కూడా కొంచెం క్రాస్ వస్తుంది. క్రాస్ వచ్చింది కూడా తీసేయండి ఈ విధంగా. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ అనేది పై పార్ట్ వరకు లోడింగ్ చేసినాం. ఇప్పుడు ఖర్చులు అనేవి కనిపించవు, నీట్గా వచ్చేస్తాయి. ఈ కింద పీసును కూడా లోడింగ్ చేసుకోవాలి. ఇలా లోడింగ్ చేసుకోవాలి అంటే ఇంకొక పార్ట్ కూడా మొత్తం ఇదే విధంగా రెడీ చేసుకొని 2 పీసులను కలుపుకొని మనం లోడింగ్ చేసుకుంటాం. అది ఎలాగో చూడండి. ఇదిగోండి ఇక్కడ నేను 2 పీసులు అనేది ప్రిపేర్ చేసేసిన. కప్పు షేప్స్, తర్వాత కింద షేప్ బెల్ట్ అటాచ్ చేయడం, ఇది కూడా లోడింగ్తో నీట్ ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కింద ఫోల్డింగ్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ కింద పార్ట్ని ఫోల్డింగ్ చేసి కుట్టి పై పార్ట్కి అటాచ్ చేస్తారు. ఆ లోపల మొత్తం కూడా దారాలు పీకలు అట్లానే ఉంటాయి. మీ కొలత జాకెట్లో చూపించిన కదా, ఆ ప్రకారంగా కాకుండా లోడింగ్తో చేయడం వల్ల మీకు ఈ పీకలాగా దారాలాగా ఇవ్వకుండా ఉంటుంది. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లు 2 ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీనిపైన బ్యాక్ పార్ట్ రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ ఏదైతే ఉందో మనకి ఎంత ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం. ఈ 2 ఇంచుల దగ్గర ఇది కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి 2 పీసులకు కూడా. ఈ మార్కింగ్స్ 2 సమానంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. పై పార్ట్ చూస్తున్నారు కదా, ఈ పైన కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఎడ్జెస్ ఇదిగోండి ఈ విధంగా ఈ ఎడ్జులు 2 కూడా సమానంగా వచ్చేలాగా చూసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఎంత ఎక్స్ట్రా ఉందో క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్నంత వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. అంటే ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత మనకు సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఈ చంక భాగం దగ్గర ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు కొలత జాకెట్లో చూపించిన చంక దగ్గర హ్యాండ్ పీస్లు ముందుకు వెనక్కి వచ్చినాయి సైడ్ జాయింట్లో. ఎందుకు మనకు ప్లస్ సింబల్ రావాలి అంటే హ్యాండ్ జాయింటింగ్ చేయకంటే ముందే ఈ షేప్ బెల్ట్ లోడింగ్ చేసేటప్పుడే పై పార్ట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుంటే కరెక్ట్గా చంక దగ్గర ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ పీస్లో కూడా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఇప్పుడు మనకు ఎంత ఎక్స్ట్రా ఉందో ఈ పార్ట్కి చెక్ చేసుకున్నాం. ఇదే విధంగా ఈ బ్లౌజ్ పీస్ని ఇటువైపునకి తిప్పేసుకొని ఇక్కడ కూడా సేమ్ మనకు 2 ఇంచుల ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ 2 కార్నర్స్ సమానంగా పెట్టేసుకోండి. ఇట్లా ఇదిగోండి ఈ విధంగా ప్లస్ సింబల్ అనేది ఇందుకే ఇక్కడ సరి చేసుకుంటేనే వస్తుంది. ఈ కార్నర్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ కింద ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఎడ్జెస్ కూడా సమానంగా పెట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఎంత ఎక్స్ట్రా ఉందో ఇక్కడ ఇదిగోండి కనబడుతుంది క్లియర్. ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకుంటాం. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హుక్స్ల పట్టి కాజా పట్టి మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోండి. దాని ప్రకారంగా అంటే కొలత జాకెట్లో ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి షేప్ బెల్ట్ ప్రకారంగా ఇటువైపున మనకు 1/2 ఇంచు తగ్గిపోయింది. ఇదిగోండి ఇప్పుడు 1/2 ఇంచు ఫోల్డింగ్ చేయాలి. ఇదే 1/2 ఇంచుని ఇటువైపున కూడా పెట్టుకోవచ్చు కరెక్ట్గా. లేదు మీకు కొంచెం ఈ హుక్స్ల పట్టి కాజా పట్టి లెంత్ తగ్గాలి అంటే ఇంకొక 1/2 ఇంచు వరకు పైకి కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్. కొలత జాకెట్లో ఎంత ఉందో చూడండి, దాని ప్రకారంగా పెట్టేసేయండి నార్మల్గా. ఇప్పుడు 2 వైపులో ఉడిది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 2 సమానంగా పెట్టుకొని ఎక్కడ వరకు వస్తుందో ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఒక పీస్ని పక్కన పెట్టుకుందాం. ఈ చివరన మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక ఘాటు, ఈ హుక్స్ల పట్టి వైపున కూడా ఒక ఘాటు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని లోడింగ్ చేసుకుంటాం. దీనికోసం ఇలా ఓపెన్ చేసుకొని ఒక షేప్ బెల్ట్ పీస్ని కిందికి నెట్టండి. ఈ పై పార్ట్ని నీట్గా చుట్టేసుకోండి. ఇలా చుట్టి ఇప్పుడు కింద షేప్ బెల్ట్ పైన షేప్ బెల్ట్ ఇదిగోండి 2 కూడా సమానంగా పట్టుకోవాలి. ఘాటు పెట్టినాం కదా, ఈ ఘాటు దగ్గర నుంచి ఈ చివరన ఘాటు పెట్టుకున్నాం. ఇదిగోండి ఈ ఘాటు వరకు కరెక్ట్గా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుందాం. ఈ చివరను కూడా రబ్ చేసుకొని ఇప్పుడు దీన్ని డబల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకి చుట్టిన పీస్ ఉంది కదా, చుట్టిన పీస్ని నిదానంగా లాగండి బయటికి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి పై పార్ట్ కప్పు షేప్ వచ్చేసి కరెక్ట్గా వచ్చేసింది. మనకు ఆది జాకెట్లో ఇంత కప్పు షేప్ లేనే లేదు. కప్పు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. తర్వాత ఇదిగోండి షేప్ బెల్ట్ నడుముకు పట్టినలాగా స్టిప్గా వచ్చేసింది. తర్వాత షేప్ బెల్ట్ కూడా చూడండి, ఇప్పుడు పై పార్ట్ ఏ విధంగా అయితే నీట్గా ఉందో ఈ బ్లౌజ్ని ఈ పార్ట్ని తిరిగేసినా కూడా ఈ లోపల వైపున ఖర్చులు అవన్నీ లేవు. ఇదిగోండి మంచిగా నీట్గా ఈ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇట్లా కుట్టాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ లోడింగ్ చేసే విధానం ఈ విధంగా చేసుకోండి. మీరు ఒకవేళ కింద కుట్టి పైకి అటాచ్ చేసుకునే పద్ధతిలో మీరు ఉంటే కనుక ఈ పద్ధతికి మీరు ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పై వైపున ఖర్చులు అవన్నీ దారాలు పీకలు లేవు, కింద వైపున లేవు, అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఈ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ నుంచి విడిపోకుండా గట్టి ఉంటుంది అనమాట. లేదు ఒకవేళ మీకు ఆ పద్ధతి ప్రకారంగా చేసుకుంటే ఓవర్లాక్ అనేది చేసుకోవాలి.
సో ఓవర్లాక్ మిషన్ మన అందరి దగ్గర ఉండదు కదా, అందుకోసం ఈ ప్రకారంగా లోడింగ్ చేసుకుంటే ఓవర్లాక్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ పార్ట్కి ఏ విధంగా అయితే లోడింగ్ చేసినామో సేమ్ ఇదే విధంగా ఈ పార్ట్కి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఘాటు పెట్టేసుకొని ఇక్కడ లోపలికి కుట్టి తిరిగేసి ఈ విధంగా రెడీ చేసేసుకుందాం. ఇదిగో నేను 2 పార్ట్స్ కూడా షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేసేసిన. తర్వాత హుక్స్ల బెల్ట్, కాజా బెల్ట్ వేసేసుకుంటాం. సో ఫస్ట్ హుక్స్ల పట్టి స్టిచ్ చేసుకుందాం. అయితే కొంతమందికి హుక్స్ల పట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అది కూడా చూసుకోండి. మనకు రెగ్యులర్గా అలవాటు ఉన్నలాగా ఈ విధంగా కుట్టేస్తాం రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు హుక్స్ల పట్టి. కొలత జాకెట్లో ఎక్కడ ఉందో చూసుకొని ఆ ప్రకారంగా పెట్టేసుకోండి. అయితే హుక్స్ల పట్టికి ఇక్కడ చిన్న మెలిక పెట్టాలి, మీకు అందరూ కూడా తెలుసు కదా. ఒక పావించి ఖర్చు ఉండేలాగా కుట్టండి. డాట్ వేసిన దగ్గర చిన్న మెలిక పెట్టాలి ఖచ్చితంగా. హుక్స్ల పట్టికి పెట్టాలి, కాజా పట్టికి అవసరం లేదు. ఈ ఏదైతే జాయిన్ చేసిన ఈ పీస్ ఉందో పైకి తీసుకొని పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోండి. తర్వాత ఈ పీస్ని రివర్స్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకోండి ఖర్చు కోసం. ఈ పీస్ని ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు అటాచ్ చేసిన ఈ పీస్ మొత్తాన్ని ఈ పావించు ఖర్చు ఏదైతే ఉందో ఖర్చుతో సహా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి కరెక్ట్గా రబ్ చేసుకొని కుట్టు వేసేసుకుందాం. ఈ కుట్టు కూడా కరెక్ట్గా ఎడ్జ్ నుంచి రావాలి, ఈక్వల్గా రావాలన్నమాట, వంకర తింకర రావద్దు. ఇదిగోండి ఇక్కడ వరకు. తర్వాత ఈ మెలిక పెట్టినాం కదా, మెలికని ఇట్లానే పెట్టి ఫోల్డింగ్ చేస్తే చూడండి పై పార్ట్ ఇట్లా వంకర వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్. సో ఇది మెలిక ఓపెన్ కావాలి. అది ఎలా ఓపెన్ అవుతుంది అంటే ఈ కార్నర్ ఏదైతే ఉందో కార్నర్ ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇదిగోండి ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా ఓపెన్ చేసి దీనికి సమానంగా వచ్చేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ పీస్ కొంచెం ఓపెన్ అయిపోతుంది మెలిక. అట్లా ఓపెన్ చేసుకొని ఇదిగోండి ఇలా కుట్టు వేసుకోవాలి. సో ఈ హుక్స్ల పట్టి కుట్టు వేయడం కొంచెం దగ్గర కుట్టు వేసుకొని వేయండి, ఎందుకంటే దీనిపైన మనం డబల్ స్టిచ్ అట్లాంటివి వేయం. సో కొంచెం టైట్ కుట్టు పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఇది హుక్స్ల పట్టి పార్ట్. తర్వాత కాజా పట్టి పార్ట్ స్టిచ్ చేసుకుంటాం. దీన్ని రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకుంటాం. ఒక 1/2 ఇంచ్ అంత పైకి వదిలేసేయండి, 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కుట్టండి. అయితే ఈ కాజా పట్టికి మాత్రం మెలిక పెట్టాం, డైరెక్ట్గా కుట్టు వేసేస్తాం. ఈ క్లాత్ వరకు పైకి తీసుకొని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఎడ్జ్ పైన. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ తీసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ వదిలింది కదా, 1/2 ఇంచ్ని ఫోల్డింగ్ చేయండి. తర్వాత ఈ క్లాత్ని చివరన ఒక్క 1/4 ఇంచ్ అంత ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే ఖర్చు ఉందో ఈ 1/4 ఇంచ్ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలా ఈ పీస్ని ఫోల్డింగ్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా ఇట్లా ఈ ఖర్చు మొత్తం కవర్ అయిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా పెట్టేసుకొని ఎడ్జ్ పై నుంచి రబ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీనికి డబల్ స్టిచ్ వేస్తాం మనం, అంటే ఒక్క 1/4 ఇంచ్ గ్యాప్ వదిలి ఇదిగోండి ఇలా. ఎందుకంటే ఈ 2 కుట్ల మధ్యలో మనకి కాజాలు అనేవి వస్తాయి. ఎడ్జ్ కుట్టు ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో ఇంకొక కుట్టు. మీరు కావాలంటే ఈ చివరిని కూడా ఒక కుట్టు వేసుకోవచ్చు, బట్ అవసరం లేదు, మనకి ఈ 2 కుట్లు చాలు. ఈ 2 కుట్ల మధ్యలో మనం కాజాలు పెట్టేస్తాం. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకోండి ఎక్స్ట్రా పీస్ వరకు. ఇప్పుడు హుక్స్ల పట్టి కాజా పట్టి 2 కుట్టిన తర్వాత ఈ 2 ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇదిగోండి చివరి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి పెట్టుకోవడం కూడా కరెక్ట్. ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు చెక్ చేసుకునేటప్పుడు హుక్స్ల పట్టి కాజా పట్టి 2 కూడా ఈక్వల్గా వచ్చేసినాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ హుక్స్ల పట్టి పార్ట్ ఒక 1/4 ఇంచు పైకి రావాలి. ఆ పైకి వచ్చిన పార్ట్ని సన్నంగా కట్ చేస్తాం మనం. అయితే ఇక్కడ ఈ హుక్స్ల పట్టి పార్ట్ కొంచెం ఎక్స్ట్రా రాకుండా ఈ ఫ్రంట్ పార్ట్లో చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం. అదేవిధంగా ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కొలత జాకెట్ మన దగ్గర ఉంది. కొలత జాకెట్లో మనకి కప్పు షేప్ అనేది ఆ బ్లౌజ్లో లేదు, షేప్ బెల్ట్ పైకి ఎక్కేస్తుంది, భుజాలు జారిపోతుంది. ఇవన్నిటికీ సరి చేసుకొని మనం రెడీ చేసుకున్నాం. అదే ఒకవేళ మనం బాడీ మెజర్మెంట్ కనుక తీసుకుంటే అప్పుడు నెక్ షోల్డర్ ఎంత పెడతాం, చెస్ట్ లూజ్ ఎంత పెడతాం, ఇలా డీప్ నెక్ ఉన్నప్పుడు ఈ డీటెయిల్స్ అంటే ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఆన్లైన్ క్లాసెస్లో క్లియర్గా నేర్పిస్తున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా కుట్టాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మన దగ్గర మనం తీసుకుంటాం, బాడీ పైన చెస్ట్ లూజ్ తీసుకున్నప్పుడు మిడిల్ చెస్ట్ ప్రకారంగా చూసుకొని కప్పు షేప్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది. బట్ మన దగ్గర మిడిల్ చెస్ట్ లేనప్పుడు ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకొని పెట్టేసుకుంటాం. లావు ఉన్నోళ్ళకి ఎట్లా, ఇప్పుడు ఈ బ్లౌజులు ఎంత వచ్చేసి ఎంత ఉంది, నార్మల్ సైజే ఉంది. కొంతమంది పొట్టిగా వేస్తారు, 12 ఇంచుల పొడవే బ్లౌజ్ వేస్తారు, కొంతమంది 16 ఇంచుల బ్లౌజ్ పొడవు పెట్టుకుంటారు. సో అట్లా బ్లౌజ్ లెంతులు అట్లా పెరిగినా కొద్దిగా కప్పు షేప్స్ ఇవన్నీ కూడా ఎలా రెడీ చేసుకుంటాం, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మన ఆన్లైన్ క్లాసెస్లో క్లియర్గా నేర్పిస్తున్నానండి. ఒకవేళ మీరు ఈ టైలరింగ్ అనేది
ఇంకా పర్ఫెక్ట్‌గా అంటే సీక్వెల్‌గా అన్నీ గూడా నేర్చుకోవాలి. బాడీ మెజర్‌మెంట్ ప్రకారంగా, కొలత జాకెట్ ప్రకారంగా, తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైజ్‌లా ఉంటారు. అందరి మెజర్‌మెంట్స్ ఒక్కలా ఉండవు. సో, ఎవరి వాళ్ళకు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్‌లో ఏమేమి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం కటింగ్‌లో, స్టిచ్చింగ్‌లో ఇదంతా గూడా క్లియర్‌గా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే గనక, మన వేద టైలర్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్‌లో ఉంటుంది. అదే విధంగా యాపిల్ స్టోర్‌లో గూడా ఉంటుంది. ఇన్‌స్టాల్ చేసుకొని, మీకక్కడ బేసిక్ క్లాసెస్, అడ్వాన్స్‌డ్ బ్లౌజెస్ కోర్సు ఈ 2 గూడా ఉంటాయి. మీకు ఏది రిక్వైర్ ఉందో చూసుకొని, ఆ క్లాస్ అనేది మీరు ఎన్‌రోల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కువ మట్టుకేందంటే బేసిక్ క్లాసెస్ అంటే బేసిక్ టైలరింగ్ అనేది దాదాపుగా కుట్లు వేయడం, తర్వాత ఈ లైనింగ్ గొజ్జలు జాయిన్ చేయడం, ఇది తిరిగేయడం, రౌండ్ కుట్లు ఇవన్నీ కూడా చాలా వరకు చాలా మందికొస్తది. ఒకవేళ అది కూడా రాలేదు మేము అసలు బేసిక్ ఇప్పుడే మాకు టైలరింగ్ అనేది బేసిక్ అనుకున్న వాళ్ళు బేసిక్ కోర్స్ అనేది తీసుకొని ఫస్ట్ అందులో 11 క్లాసెస్ ఉంటాయి. 11 క్లాసెస్ బాగా ప్రాక్టీస్ చేయండి. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అది. తర్వాత అది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ బ్లౌజెస్ కోర్స్ తీసుకోవచ్చు. దాంట్లో ఏందంటే మీకు బాడీ మెజర్‌మెంటు, కొలత జాకెటు, లావుగున్నోళ్ళకి ఎట్లా, సన్నగున్నోళ్ళకి ఎట్లా, చెస్ట్ ఎక్కువుంటే ఎట్లా, తక్కువుంటే ఎట్లా, బ్యాక్ నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెడితే నెక్, షోల్డర్ ఎంత పెట్టాలి, చెస్ట్ లూజ్ ఎంత పెట్టాలి. చెస్ట్ దగ్గర ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా బ్లౌజ్ భుజాలు జారుతాయి. బాడీ మెజర్‌మెంట్‌లో చెస్ట్ లూజ్ తీసుకొని ఎగ్జాక్ట్ చెస్ట్ పెడతామా, ఏదైనా తగ్గిస్తామా, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయండి. మీరు అడ్వాన్స్‌డ్‌గా నేర్చుకోవాలి, అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో మేము బ్లౌజెస్ నేర్చుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉంటే గనక మన వేద టైలర్స్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మీరు అడ్వాన్స్‌డ్ బ్లౌజెస్ కోర్స్ నేర్చుకోవచ్చు. ఒకవేళ లేదు యూట్యూబ్‌లో చూసే నేర్చుకుంటాం అనుకుంటే కూడా యూట్యూబ్‌లో స్టార్టింగ్ దగ్గర నుంచి మన క్లియర్‌గా అన్ని వీడియోస్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకుంటే మీ టైలరింగ్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలుగుతారు. బట్ ఏందంటే సీక్వెల్‌గా మేము బ్లౌజెస్ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ సెపరేట్ గాకుండా ఓన్లీ బ్లౌజెస్‌లో మేము పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటున్నాము అనుకోని అన్ని సీక్వెల్‌గా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఆన్‌లైన్ క్లాసెస్‌లో మీరు జాయిన్ అయ్యి అన్ని కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ 2 పీసులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ పీస్‌ని పెట్టేసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసుకోవడం 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా. తర్వాత హ్యాండ్ జాయింటింగ్ చేసుకుంటాం. సో, షోల్డర్ జాయింట్ వచ్చి తర్వాత చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకుందాం. అయితే హ్యాండ్స్ కూడా అంతేనండి. మనకు లైనింగ్ పీస్‌ని ఫస్ట్ పక్కన పెట్టేసుకొని, ఈ హ్యాండ్స్ పీస్ ఒరిజినల్ పీస్‌లని అపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోండి ఇట్లా. తర్వాత ఈ లైనింగ్ పీస్‌లను పెట్టేసుకొని దీన్ని కూడా అపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకొని చిన్నగా ఇంటూ మార్క్ పెట్టుకోండి ఇట్లా. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టండి. ఇలా కుడితే ఏంది అంటే విడివిడిగా తీసుకోవడం వల్ల హ్యాండ్స్ 2 కూడా 2 వైపులా వస్తాయి. లెఫ్ట్, రైట్ 2 కూడా హ్యాండ్స్ రెడీ అవుతాయి. మీరిక్కడ ఒకవేళ చిన్న పొరపాటు గాని చేసిండ్రు అంటే 2 హ్యాండ్స్ ఒక వైపునకే వస్తాయి. రైట్ లేదంటే లెఫ్ట్ వైపునకే వచ్చేస్తాయి ఇంకా. 2 వైపులకు రావు. లోతులనేది మిస్టేక్ అయిపోతాయి. అదొకసారి చూసుకోండి. ఈ ప్రకారంగా చేసేసుకోండి. సో, ఫస్ట్ లైనింగ్ కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. అయితే ఇక్కడ చిన్న చంక పీలిక పడుతుందండి. ఈ చంక పీలిక కూడా ఓన్లీ లైనింగ్‌కి మాత్రమే పడుతుంది. ఇక్కడికి వేస్తే వేయొచ్చు. లేదంటే ఈ చిన్న పీలిక వేయకున్నా పర్లేదు. నేనైతే చిన్న ముక్కను వేస్తాను. ఫస్ట్ ఇదంతా జాయింటింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసుకుందాం. అయితే కింద వైపున మీరు పైపింగ్ వేసుకుంటారా? లేదంటే తిప్పేసుకుంటారా? అనేది చెక్ చేసుకోండి ముందే. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ గురించి జాయిన్ చేసిన తర్వాత కింద పైపింగ్ వేస్తాను. మీరు ఒకవేళ కింద తిప్పేయాలి అనుకుంటే దీన్ని రివర్స్‌లో పెట్టి తిప్పేసుకుంటే మనకు సీదాగా వచ్చేస్తది. ఇదిగోండి ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని కింద వైపున పైపింగ్ కూడా వేసేసిన. సో, మన ఛానెల్‌లో పైపింగ్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయండి చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్‌కి నెక్ పార్ట్‌కి మాత్రం నేను కొంచెం డిఫరెంట్‌గా పైపింగ్ అనేది వేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ పీసులు తీసేసుకుందాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ 2 ఒకే దానిపైన ఒకటి ఇట్లా కరెక్ట్‌గా పెట్టేసుకొని, ఇప్పుడు దీనిపైన బ్యాక్ పార్ట్ రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా షోల్డర్ జాయింట్ కోసం. అదే 1/2 ఇంచ్ ఉండేలాగా స్టార్టింగ్‌లో చివరన రబ్ చేసుకొని దీనిపైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్ వంచుతారు కొంచెం. ఏది ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉంటదో నెక్ పార్ట్ వైపున లైట్ ఈ కిందకి వంచాలి. అట్లా వంచడం వల్ల బ్లౌజ్ అనేది నెక్ పార్ట్ బాగా ఈ రౌండ్ నెక్ అంతా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ అవుతుంది. ఇక్కడ భుజం అనేది జారకుండా పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. అయితే మనకేం చేసినాం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడే ఒక పావించులో సగం సన్నంగా కట్ చేసేసినాం. ఇంకా దీన్ని కిందకి ఉంచాల్సిన పని లేదు. డైరెక్ట్ 1/2 ఇంచ్ ఖర్చుతో జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇటువైపున కూడా సేమ్ 2 సమానంగా పట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా రబ్ చేసుకోండి 2 చివర్ల. రబ్ చేసుకొని ఇదిగోండి ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఉంచాల్సిన పని లేకుండా డైరెక్ట్‌గా ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది. ఈ రౌండ్ నెక్ మనం లైనింగ్ గుర్జలు జాయింటింగ్ చేసేటప్పుడు కొంచెం లాగదీసినట్టుగా కుట్టినామనుకోండి సపోజ్. అది ఏమవుతదంటే బ్యాక్ నెక్ ఎప్పుడైతే సాగిపోతావో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ 2 కూడా ఎప్పుడైతే సాగుతాయో
ఈ బ్లౌజ్ లైట్ భుజం పైన లూజ్ వచ్చేస్తే భుజం జారిపోతుంది. అందుకోసం ఏం చేస్తామంటే ఈ పావించులో సగం లైట్‌గా తగ్గించి కటింగ్‌లోనే చేసేసుకుంటే ఇప్పుడు ఈ టైట్ కుట్టు ఇక్కడ వంచినట్టుగా వచ్చేస్తది డైరెక్ట్‌గా. ఇంక మీకు భుజాలు జారకుండా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఒకవేళ మీరు సాగదీయకుండా పర్ఫెక్ట్ కుట్టినా కూడా ఈ వెనకాల పార్ట్ వీపుకు పట్టినలాగా నీట్‌గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి షోల్డర్ జాయింటింగ్ అయిపోయింది. ఈ జాయిన్ చేసుకున్న ఖర్చుని వెనకాల పార్ట్‌కొచ్చేలాగా వంచేసుకోండి 2 వైపులా గూడా. ఇట్లా ముందుకు వంచొద్దు. వెనకాల పార్ట్‌కొచ్చేలాగా వంచి ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేసే కంటే ముందు ఇప్పుడు మనకు 2 హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ 2 హ్యాండ్స్‌లో ఇటువైపున ఏ హ్యాండ్ వస్తుంది అని చెక్ చేసుకోవాలి ఫస్ట్. దీనికోసం ఈ హ్యాండ్‌ని రివర్స్ వచ్చేలాగా పెట్టి మనకు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసుకున్నాం. ఈ లోతు తీసుకున్న పార్ట్ ఫ్రంట్ పార్ట్ పక్కన పక్కన రావాలి. ఇది రివర్స్‌లో పెట్టుకున్నప్పుడు. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఇది 2 కూడా పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇదే హ్యాండ్ ఇక్కడ వచ్చేస్తది. ఒకవేళ ఇది కాకుండా ఇది కుట్టిరనుకోండి. అప్పుడు ఈ లోతు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఈ లోతు తీసుకున్న పార్ట్ బ్యాక్ పార్ట్ వైపునకొస్తది. అప్పుడు ఏమైతుందంటే మొత్తం కుట్టి మళ్ళీ విప్పదీయాలి. విప్పదీసే క్రమంలో హ్యాండ్ సాగిపోతది, చంక భాగం సాగిపోతది. అందుకని ముందే చెక్ చేసుకోండి ఏ హ్యాండ్ వస్తుంది అని. ఇప్పుడు లోతు తీసుకుంది ఫ్రంట్ పార్ట్ 2 పక్కన పక్కన వచ్చేసినాయి. ఇప్పుడు ఈ హ్యాండ్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి మీరు చివరి నుంచి అయినా జాయింటింగ్ చేసుకోవచ్చు, లేదంటే మధ్యలో నుంచి అయినా జాయింటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు షోల్డర్ జాయింట్ 2 సమానంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసేసుకుందాం. అయితే మధ్యలో నుంచి జాయింటింగ్ చేసుకోవడం వల్ల ఏందంటే మనం కుట్టేటప్పుడు లాస్ట్‌లో ఏమన్నా మిగులుతే 2 చివర్లో మిగులుతాయి. ఆ మిగిలిన పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. అదే ఆ చివరి నుంచి కుట్టిరనుకోండి హ్యాండ్ ఈ లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసేటప్పుడు గానీ, ఈ బాడీ పార్ట్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు జాయింటింగ్ చేసేటప్పుడు ఎక్కడ మిస్టేక్ చేయకుండా జాయింటింగ్ చేసుకుంటే 2 సమానంగా వస్తాయి. ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతదంటే ఏదైనా ఒక వైపున ఎక్కువ వచ్చేస్తదనమాట. అదొకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ మధ్య నుంచి ఇటువైపున కుట్టినాం కదా, దీన్ని తిరిగేసి మళ్ళీ ఈ మధ్యలో నుంచే మళ్ళీ ఇంకొకసారి కుట్టు వేసుకోండి ఇటువైపున. ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ చేతిలోకి వస్తుంది. ఇది లాగొద్దు. జస్ట్ ఎడ్జెస్ 2 సమానంగా వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టి ఇదిగోండి ఇలా నిదానంగా కుట్టాలి. ఇది చేతిలో పట్టుకోవద్దు అసలే ఫ్రంట్ పార్ట్. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫోల్డింగ్ చేసి చుట్టి చేతిలో పట్టుకుంటారు. దానివల్ల ఏమైతుందంటే మనకు తెలియకుండానే ఫ్రంట్ పార్ట్ లాగుతాం. ఒకసారి ఫ్రంట్ పార్ట్ సాగింది అంటే దాన్ని మళ్ళీ దగ్గరికి చేయలేం. ఇదిగోండి ఇలా ఈ 2 చివర్లు సమానంగా చూసుకొని ఇదిగోండి ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి ఇట్లా. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి 2 చివర్లు కూడా ఈక్వల్‌గా వచ్చేసినాయి. ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇదిగోండి కరెక్ట్‌గా. అయితే ఈ కుట్టేటప్పుడు మాత్రం ఖర్చు కరెక్ట్‌గా చూసుకోండి. మీరు ఒకవేళ ఖర్చు ఎక్కువ తక్కువ పెట్టినా కూడా బుడగల్లాగా ముడతలాగా మిగిలిపోతుంది క్లాతు. అట్లా రాకుండా ఉండాలంటే ఇదిగోండి ఇలా నీట్‌గా చెక్ చేసుకుంటూ ఖర్చు మాత్రం కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా. పాదాన్ని పైకెత్తుకుంటూ స్టిచ్ చేస్తే అసలు మీకు ఎక్కడ కూడా సాగదు, బుడగల్లాగా మిగలదు క్లాత్. ఇదిగోండి ఇలా కుట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చు మొత్తానికి నీట్‌గా ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక వైపున హ్యాండ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకుందాం. ఇదిగోండి 2 వైపులా కూడా హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసేసుకుందాం. అయితే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం. ఇదే 2 ఇంచులు వచ్చేలాగా మొత్తం సైడ్ జాయింట్ చేసేసుకున్న సరిపోతుంది. కాకపోతే మనకి ఇది కుట్టేటప్పుడు ఏదైనా పీస్ ఎక్కువ తక్కువ సాగదీసి ఉంటాం, లేదంటే కొంచెం కట్ చేసేటప్పుడు ఎక్కువ కట్ చేసి ఉంటాం. సో సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా 2 ఇంచులు కాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే 1.5 ఖర్చు వచ్చేలాగా ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి. ఇదిగోండి నడుము దగ్గర ఇక్కడ నాకు అంజాదాగా పెట్టేస్తున్నాను, నాకు తెలుస్తుంది. మీరు ఏం చేయండి అంటే టేప్తో కొలుచుకొని 1.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ చంక భాగం ఉంది కదా, ఈ చంక చివర్లను కూడా ఎడ్జెస్ సమానంగా పెట్టేసుకొని 1.5 ఖర్చు ఏదైతే ఉందో ఇదిగోండి 1.5 వరకు స్ట్రైట్‌గా ఒక కుట్టు వేసేసుకోండి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక 1.5 ఇంచ్ వరకు ఇదిగోండి ఇలా రబ్ చేసుకోండి ఈ విధంగా. ఇదే విధంగా ఇటువైపున కూడా 1.5 ఖర్చు వచ్చేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా 2 వైపులా సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత అంటే 1.5తో ఖర్చుతో కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత జాకెట్ తీసుకొని కొలత జాకెట్‌లో నడుము లూజ్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, ఈ 3 కొలతలు ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకుందాం. అయితే కొలత జాకెట్‌ని మనకి ఇప్పుడు కుట్టిన జాకెట్ హుక్స్‌ల పట్టి ఉంటుంది కదా, హుక్స్‌ల పట్టి ఈ కొలత జాకెట్ హుక్స్‌ల పట్టి 2 సమానంగా పట్టేసుకోండి. తర్వాత ఈ కొలత జాకెట్ మనం కుట్టిన జాకెట్ 2 కూడా ఏ మాత్రం లాగకుండా అంటే
రెండు కలిపి ఒకేసారి లాగి పట్టాలి. ఒకటి లాగి ఇంకోటి లూజ్‌గా ఉంచొద్దు. రెండు టైట్‌గా లాగి పట్టండి. లేదు అంటే రెండు నార్మల్‌గా పట్టేసుకోండి. ఇలా ఈ చివరి వరకి. ఇదిగోండి ఇలా. అయితే ఇప్పుడు దీంట్లో కాజాపట్టి అనేది మనకు లెక్కలోకి తీసుకోము. ఈ కుట్టిన బ్లౌజు కాజాపట్టి చూడండి మనం చిన్నగా ఏసినాం. ఇప్పుడు దీంట్లో పెద్దగా ఏసిర్రు వీళ్ళు. ఇది లెక్కలోకి రాదు. ఓన్లీ ఇక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడి వరకు. ఇలా కొలుచుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్‌మెంట్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. జస్ట్ మనకేంది ఒక 1 ఇంచ్ తేడా ఏమో వస్తుంది. కరెక్ట్‌గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకి. 1.5 ఇంచు మనకి ఎక్స్ట్రా ఉంది. ఏది? ఈ కొలత జాకెట్ కంటే ఈ కుట్టిన బ్లౌజు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సో, ఈ 1.5 ఇంచుని మనం 4 భాగాలు చేసుకుంటాం. సో, దాదాపుగా ఒక పావు ఇంచుకి ఒక్క గీత ఎక్స్ట్రా వచ్చేలాగా సైడ్ జాయిన్ చేస్తే సరిపోతుంది 4 భాగాల కింద. ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ ఫస్ట్ అయితే ఒక పావు ఇంచు వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఒక పావు ఇంచుకి రబ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో ఇదిగోండి ఈ విధంగా ఈ చంక రౌండ్ ఉంది కదా! కొలత కుట్టిన జాకెట్ చంక రౌండు. ఇది రౌండ్‌గా పెట్టకుండా ఇదిగోండి ఇట్లా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా పెట్టేసుకోండి. నిటారుగా ఇట్లా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు కొలత జాకెట్‌లో మనకి ఏం చేసినాం ఇది చంక రౌండ్ ఎక్కువుంది. సో, మనకి ఇప్పుడు తగ్గించాలి దీనికి. దీనికోసం ఏం చేస్తామంటే ఇదిగోండి ఈ పీసు దీనిపైన ఇట్లా పెట్టేసుకోండి కరెక్ట్‌గా. ఇదిగోండి ఈ భుజం దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇప్పుడు ఇది చంక రౌండ్ ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకున్నప్పుడు ఈ చంక జాయింట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది చివరి వరకి. బట్ మనం ఏం చేస్తాం ఇక్కడ వరకు పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో చంక రౌండ్ చాలా ఎక్కువ ఉంది. భుజాలు అనేది జారిపోతుంది. వెనకాల డోరీస్ కట్టుకున్నారు ఈ బ్లౌజ్‌లో. సో, అందుకు ఏం చేస్తామంటే చంక రౌండ్ అనేది తగ్గించాలి. మరి చంక రౌండ్ ఏ విధంగా తగ్గిస్తాం? ఇప్పుడు కొలత కస్టమర్ మన దగ్గర లేదు. కస్టమర్ చంక రౌండ్ మన దగ్గర లేదు. మరి ఎంత మేర తగ్గిస్తే వీళ్ళకు భుజాలు జారకుండా ఉంటుంది అనే దానికోసం ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ ఎంత వీళ్ళకి 28 ఇంచుల నడుము లూజ్ తీసుకున్నాం. సో, 28 ఇంచులో 4వ భాగం ఎంత అవుతుంది? మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎంత తీసుకున్నాం? 7 ఇంచులు అవుతుంది. 7, 4, 28. సో, 7 ఇంచులు మనకి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఒకవేళ చంక ఏమైనా టైట్ అవుతుందేమో కస్టమర్‌కి అనుకుంటే గనక ఒక పావు ఇంచు కలిపి 7.5 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు. 7 ఇంచులే కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. ఇలా స్టిఫ్‌గా వచ్చేలాగా పెట్టి ఈ చివరి నుంచి పెట్టేసుకోండి. భుజం ఇదిగోండి జాయింట్ దగ్గర నుంచి పెట్టేసుకొని 7.5 ఇంచులకు పెట్టుకుంది. 7 ఇంచులు వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. 7.5 ఇంచులు వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. సో, మనం ఏం చేద్దామంటే 7.5 ఇంచులకి ఫైనల్ కుట్టు వేద్దాం. 7 ఇంచుల వరకు ఒక దూరం కుట్టు వేద్దాం. వాళ్ళు కస్టమర్ వేసుకున్నప్పుడు ఈ 7 ఇంచుల వరకు కరెక్ట్‌గా ఉంది అంటే ఉంచేసుకుంటారు. లేదు అంటే ఆ దూరం కుట్టు ఏదైతే వేసినామో అది విప్పదీసేసుకుంటారు టైట్ అయితే గనక. ఫస్ట్ 7 ఇంచులకి 7.5 ఇంచులకి 2 చోట్ల మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ పావు ఇంచుతో కుట్టు వేసినాం కదా! ఇక్కడి నుంచి ఈ 7.5 ఇంచులు ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఒక కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా. తర్వాత హ్యాండ్ లూజ్. హ్యాండ్ లూజ్ కూడా ఇదిగోండి మనకు ఆల్రెడీ జాకెట్ ఉంది కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోండి. హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు ఉంది? ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కుట్టు వేసుకుందాం. హ్యాండ్ కూడా ఒక పావు ఇంచు నేను లూజే పెడుతున్నాను వీళ్ళకి. ఇదిగోండి ఇలా. ఇలా పెట్టిన తర్వాత సేమ్ ఇదే విధంగా అటువైపున కూడా ఇంకో కుట్టు వేసుకుందాం. పావు ఇంచు ఖర్చు ఉండేలాగా నడుము దగ్గర పావు ఇంచు ఖర్చు ఉండేలాగా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఏది మనకి ఇదిగోండి ఇక్కడ వరకు 7 ఇంచులు. ఒక పావు ఇంచు ఇక్కడ వరకు వస్తుంది. సో, పావు ఇంచుకి ఫస్ట్ కలిపేద్దాం. ఇలా. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఇందాకలా ఇదిగోండి ఇప్పుడు ఈ ఇటువైపున హ్యాండ్ జాయిన్ చేసినాం కదా! ఈ 2 హ్యాండ్స్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. బట్ నేను కొంచెం లూజ్ పెడుతున్నాను వీళ్ళకి. ఇక్కడ గట్టి కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు 2 వైపులా కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసినాం. మనకిప్పుడు చంక దగ్గర కరెక్ట్‌గా సెట్ చేసినాం. హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్ అయిపోయింది. నడుము లూజ్ ఇంకొకసారి చెక్ చేసుకుందాం. కొలత జాకెట్ ప్రకారంగా కరెక్ట్‌గా వచ్చిందా? లేదంటే ఇంకేదైనా ఎక్కువ తక్కువ చేసుకోవాలా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి చివరి వరకు వచ్చేసరికి మనకిప్పుడు ఈ కాజాపట్టి ఇదిగోండి ఈ కొలత జాకెట్ కాజాపట్టి మనం కుట్టిన జాకెట్ కాజాపట్టికి ఈక్వల్‌గా వచ్చేసింది. ఇంకా దీనికి నడుము దగ్గర టైటు లూజు చేయాల్సిన పని లేదు. కానీ కొలత జాకెట్‌లో వీళ్ళకి ఇంకొక కాజా ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. కనబడుతుంది కదా మీకు. ఒక 3/4 ఇంచు దూరంలో ఒక ఎక్స్ట్రా కాజా ఉంది. సో, దీనికి కూడా ఒకవేళ ఇదిగోండి ఇక్కడ వరకు 3/4 ఇంచు దగ్గర ఒక ఎక్స్ట్రా కాజా కుట్టి ఇవ్వాలి. ఒకవేళ కస్టమర్‌కి ఈ కాజాకి పెట్టుకుంటేనే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే గనక అప్పుడు దీనికి 2 వైపులా ఇంకొక పావు ఇంచుతో టైట్ కుట్టు వేసుకోవచ్చు. ఈ కాజా పెట్టాల్సిన పని లేదు. బట్ ఇక్కడ కాజా ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా ఇంకొక కాజా పెట్టించేద్దాం. ఇప్పుడు నడుము లూజు కరెక్ట్‌గా సరిపోయింది. చంక రౌండ్ కరెక్ట్‌గా మనం చూసి పెట్టేసుకున్నాం. హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో హ్యాండ్ లూజ్ కూడా పర్ఫెక్ట్‌గా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకు ఇంకొక కుట్టు వేసుకుందాం ఇక్కడ. అది ఏ విధంగా అంటే ఈ నడుము లూజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ నెంబర్ వచ్చేసి మనకు రెగ్యులర్ 2.5, 3 ఆ టైప్‌లో పెట్టుకుంటాం కదా! దీన్ని 4కి పెట్టండి.
ఇదిగోండి ఇలా 4 నెంబర్కి వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నడుము దగ్గర నుంచి కుట్టు వేసుకుంటూ 7 ఇంచులు ఏదైతే ఉందో 7 ఇంచులకు కలపండి దీన్ని. ఇదిగోండి ఇలా. తర్వాత హ్యాండ్ లూజ్ మాత్రం ఎంత ఉందో అంతే పెట్టాలి. ఇదిగోండి ఇలా. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! నడుము దగ్గర మనం ఏమాత్రం డిస్టర్బ్ చేయలేం. నడుము లూజ్ ఎంత ఉందో అంతే పెట్టేసినాం. హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో అంతే పెట్టేసినాం. ఇక్కడ కూడా మనం టైట్ లూజ్ ఏం చేయలేం. చంక దగ్గర మాత్రమే ఒక పావించు టైట్ చేసేసినాం ఇక్కడ. ఇప్పుడు ఏందంటే కస్టమర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది అంటే ఉంచేసుకుంటారు. ఒకవేళ చంక దగ్గర ఏమైనా టైట్ అవుతుంది అంటే ఇప్పుడు వేసిన ఈ దూరం కుట్టు విప్పదీసేస్తారు. ఈ కుట్టు విప్పడం వల్ల హ్యాండ్ లూజ్ దగ్గర గానీ, ఈ నడుము దగ్గర గానీ ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండదు. చంక మాత్రం లూజ్ అయిపోతది. చంక టైట్ లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇదే విధంగా ఇంకొక వైపున కూడా సైడ్ జాయిన్ చేసేసుకుందాం. ఇదిగోండి బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. 2 వైపులా కూడా సైడ్ జాయిన్ చేసేసుకొని ఓవర్లాక్ అనేది చేసుకున్నాం. అయితే మనకి కొలత జాకెట్‌లో ఏవేవైతే మిస్టేక్స్ ఉన్నాయో, కొలత జాకెట్‌లో ఫిట్టింగ్ ఏ విధంగా అయితే కరెక్ట్‌గా లేదో, అవన్నీ కూడా సరి చేసుకుంటూ ఇప్పుడు కటింగ్ ప్రాసెస్‌లో మొత్తం కూడా చేసుకున్నాం. ఇప్పుడు దీనికొచ్చేసి మొత్తం కూడా స్టిచ్చింగ్ ప్రాసెస్‌లో మనం కటింగ్ ఏ విధంగా అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నామో అదే ప్రకారంగా స్టిచ్ చేసుకుంటాం. స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది. దాంట్లో డాట్ పొడవు గానీ, డాట్ వెడల్పు కొలత జాకెట్‌లో తీసుకోలేం మనం. ఎందుకంటే కొలత జాకెట్‌లో కరెక్ట్‌గా లేదు. ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో మనం అడ్జస్ట్‌మెంట్ అనేది చేసినాం. ఫ్రంట్ పార్ట్ కూడా కప్పు షేప్ లేనే లేదు కొలత జాకెట్‌లో. అయితే ఇక్కడ మనకేందంటే బ్లౌజ్ కొలత జాకెట్ ఏ విధంగా ఫిట్టింగ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా ఏ విధంగా సరి చేసుకోవాలి అని చూసుకొని కటింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా కుట్టినామంటే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతదన్నమాట బ్లౌజు. ఇంకోటేందంటే ఇప్పుడు దీనికి నేను పైపింగ్ ఏసేసానండి మొత్తం కూడా నీట్‌గా. అయితే ఈ పైపింగ్ ఒకటి మీకు ఇక్కడ చూపియలేదు. పైపింగ్ సంబంధించి మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో, కొలత జాకెట్ పర్ఫెక్ట్‌గా లేనప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు ప్రీవియస్ క్లాస్‌లో చూసిర్రు. స్టిచ్చింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చూసిర్రు కదా ఈ వీడియోలో. సో, మీకు ఎక్కడెక్కడ ఏం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలని క్లియర్‌గా అర్థమైపోతుంది మీకు. సో, దీంట్లో ఎట్లాంటి డౌట్స్ అయితే ఉండవు. సో, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో, వీడియో నచ్చిందంటే చిన్న లైక్ అయితే చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్‌లో పెట్టుకోండి. మీకు ఇట్లాంటి వీడియోస్ ఏవైనా వస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసుకోవచ్చనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.